పుష్ప 2 ట్రైలర్ రికార్డులను 24 గంటల్లోనే హరిహర వీరమలు ట్రైలర్ క్రాస్ చేసింది. సో ఇవన్నీ ఫేక్ వ్యూస్ అంటూ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. సో ఆటోమేటిక్గా వస్తాయి. చాలామంది ట్విట్టర్లో ఫ్యాన్ వార్ జరుగుతుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుగు మార్కెట్లో అల్లు అర్జున్కి ఎంతమంది అయితే ఫ్యాన్స్ ఉన్నారో పవన్ కళ్యాణ్కి అంతకన్నా ఎక్కువనే ఉన్నారు. అండ్ తెలుగు ఆడియన్స్ మొత్తం పవన్ కళ్యాణ్ సీన్ వస్తుందంటే ఒక 2 ఇయర్స్ లాంగ్ వెయిట్ చేసి వస్తున్న ట్రైలర్ కావడంతో సో ఆ ట్రైలర్ మీద ఎంతో ఇంపాక్ట్ ఉంటుంది. చాలామంది చూడాలని కోరుకుంటారు. అండ్ ట్రైలర్ బాగాలేకపోతే దాన్ని ఒక్కసారి చూసి విడిచిపెడతారు. వన్స్ ట్రైలర్ బాగుందంటే రిపీట్గా మళ్ళీ ఒకసారి చూస్తారు. అట్లా దాన్ని షేర్ కూడా చేస్తారు ఫ్యాన్స్. సోషల్ మీడియా ఇయర్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. పాత రికార్డులను బ్రేక్ చేసుకుంటూ పోతుంది ప్రతిదీ. పుష్ప 2 అనేది గుంటూరు కారం రికార్డులను బ్రేక్ చేసింది. దానికన్నా ముందు గుంటూరు కారం వచ్చేసి గేమ్ చేంజర్ రికార్డులను బ్రేక్ చేసింది. సో ఈ వ్యూస్ని కొనుక్కోవడం అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే దిల్ రాజు గారు తమ్ముడు ప్రమోషన్లో భాగంగా ఆయన ఇక నుంచి వ్యూస్ని కొనుక్కోవడం కానీ సో ఓవర్గా హైప్ చేయడం కానీ ఫేక్ రికార్డ్స్ని చేయడం ఆపేస్తాం. ఉన్నదేదో బయట పెట్టేస్తాం. ఆ హీరోకి ఎంత స్టామినా ఉందో రియల్గా తెలుసుకోవాలి. సో అనవసరంగా ఫేక్ చేసి అనవసరంగా క్రియేట్ చేసి అక్కర్లేని వ్యూస్ మనకు అవసరం లేదు అని గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత ఆయనకు తెలిసి వచ్చి ఆయన అనౌన్స్మెంట్ చేశారు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది హరిహర వీరమల్లు పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేయగానే ఫ్యాన్ వార్ స్టార్ట్. నిజంగా అంత వ్యూస్ వస్తాయా? ఒకలేమో స్క్రీన్ షాట్లు షేర్ చేస్తారు, ఒకలేమో స్క్రీన్ రికార్డ్ లింకులు అంటే ఎప్పుడెప్పుడు వ్యూస్ వచ్చినాయి ఏం కథ అని మొత్తం అని ట్విట్టర్లో అదే చర్చ. కానీ రియాలిటీలో పుష్ప 2కు వచ్చిన వ్యూస్ని క్రాస్ చేయడం పవన్ కళ్యాణ్కి ట్రైలర్ బాగుంటే ఈజీగా వస్తాయి. ట్రైలర్ బాగుంది కాబట్టి రికార్డులు బ్రేక్ అయిపోయినాయి. సింపుల్ లాజిక్. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ కన్నా ఎక్కువ స్టార్డమ్ ఉందా లేదా మీరే కమెంట్లో తెలియజేయండి. నార్త్ వైడు, హిందీ సైడు, తమిళ్, మలయాళం ఇక్కడ అంతటా చూసుకుంటే ఓకే మన పుష్ప 2 తర్వాత ఇంకా ఎదిగిపోయిండు అల్లు అర్జున్ రేంజ్ వేరు. బట్ ఓవర్గా ఓన్లీ తెలుగు స్టేట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఎవరికి ఎక్కువ ఉంది? పవన్ కళ్యాణ్ మార్కెట్ ఏమో తక్కువనా? పవన్ కళ్యాణ్ ఒక హిట్ మూవీ పడితే ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అయిపోతాయి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా. అవుట్ సైడ్ అంటే చెప్పలేం కానీ యూఎస్లో కూడా రికార్డులు బ్రేక్ అయిపోతాయి. ఎందుకంటే మన అక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు కాబట్టి చూస్తారు. మంచి మూవీ వాడాలి అంతే. సో ఇది మంచి మూవీలా కనిపిస్తుంది హరిహర వీరమల్ ట్రైలరు. అందుకే రిపీట్ ఆడియన్స్ వచ్చి వ్యూస్ రావడం జరిగింది. ఇందులో ఫేక్ చేయడానికి ఏముంది? గూగుల్ యాడ్సెన్స్ ద్వారా కొనుక్కుంటే ఈజీగా మనకు తెలిసిపోతుంది. అక్కడ గూగుల్ యాడ్స్ అని వాడుతుంది చిన్న సైడ్లో. సో అది సజెషన్లుగా వస్తుంది. అలా రాలేదు. సరే కొన్ని బోర్డ్స్ ఉంటాయి, వాటికి డబ్బులు ఇచ్చి వాళ్ళు కొనుక్కున్నారన్న కానీ నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచి మీరు చూసుకుంటే పవన్ కళ్యాణ్ ట్రైలర్లు అన్నీ అంతకుముందు ఉన్న తెలుగు మూవీస్ ఏముంటే ఆ రికార్డులను బ్రేక్ చేసుకుంటూనే వస్తుంది. దీనికి ఆశ్చర్యపోనవసరం లేదు. సో నెక్స్ట్ వస్తున్న మూవీ దీన్ని రికార్డ్ బ్రేక్ చేయాలి, మళ్ళీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి అని కోరుకోవాలి. కానీ వచ్చిన రికార్డులు ఫేక్ న్యూస్లని మనమే అనుకుంటే అలా అర్థమే లేదు. సో ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలంటే ప్రతి ఒక్కరు కొనుక్కుంటారు. పవన్ కళ్యాణ్ ట్రైలర్కి డబ్బులు ఇచ్చి కొనుక్కునే కర్మ పట్టలేదని నా ఉద్దేశం. బుక్ మై షోలో ఇప్పటికే ఎంతమంది టికెట్లు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారో ఒకసారి చూడండి. టికెట్లు ఆన్లైన్లోకి వస్తాయో ఎన్ని బుక్ అవుతాయో చూడండి. పవన్ కళ్యాణ్ మార్కెట్ అంటే మామూలు విషయం కాదు. సినిమా హిట్ ఉంటే రేంజ్ పెరుగుతూ ఉంటుంది. లేకపోయినా ఫస్ట్ 2 రోజులలోనే చాలా వరకు టికెట్లు సోల్డ్ అయిపోతాయి. ఆల్మోస్ట్ 100% టికెట్లు సోల్డ్ అయిపోతాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే కొన్ని థియేటర్లలో నిల్చొని చూస్తారు. అంటే ఈ పవన్ కళ్యాణ్ కాదు, చాలామంది పెద్ద హీరోలు బాలకృష్ణ కావచ్చు, సో చిరంజీవి గారు కావచ్చు, అంత ఫ్యానిజం ఆ లెవెల్లో చూస్తారు. సో నేను అనుకునేది ఏంటంటే 100% ఇవి ఫేక్ వ్యూస్ కాదు, జెన్యున్గా వచ్చిన వ్యూస్. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆ స్టామినా ఉందని నేను నమ్ముతున్నా. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. మీకు తెలిసిన ఏమైనా ప్రూఫ్స్ ఉంటే ఇందులో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.